టు స్పీడ్ ఫిల్మీ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్న అవతార్ 3 సినిమా డిసెంబర్ 19న రిలీజ్ కానుంది. కానీ అమెరికాలో టికెట్ ధరల్లో మాత్రం ప్రభాస్ రాజా సాబ్ ముందంజలో ఉంది. ఈ ఆసక్తికర విషయంపై పూర్తి వివరాలేంటో చూద్దాం. జేమ్స్ కెమెరూన్ దర్శకత్వంలో వస్తున్న అవతార్ 3పై గ్లోబల్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 19న గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతున్న ఈ విజువల్ వండర్ ఏ రికార్డులు సృష్టిస్తుందన్నది ఉత్కంఠ నింపుతోంది. అయితే ఓవర్సీస్ మార్కెట్లో టికెట్ ధరల విషయంలో రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజా సాబ్ ముందంజ వేసింది. సంక్రాంతి కానుకగా రిలీజ్కు సిద్ధమవుతున్న ఈ చిత్రాన్ని మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. అమెరికాలో రాజా సాబ్ సాధారణ టికెట్ కనీసం $25గా నిర్ణయించగా, అదే మార్కెట్లో అవతార్ 3 ఐమాక్స్ 3D టికెట్ ధర $20గా ఉంది. ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. భారీ అంచనాల మధ్య రాజాసాబ్ ఓవర్సీస్ ప్రేక్షకులకు ఎలాంటి ట్రీట్ ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న వారణాసి సినిమా షూటింగ్కు తాత్కాలిక బ్రేక్ పడింది. మహేష్ కుటుంబంతో వెకేషన్కు వెళ్లడమే కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాలేంటో చూద్దాం. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న అడ్వెంచర్ థ్రిల్లర్ వారణాసిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టైటిల్ ప్రకటనతోనే ఈ చిత్రం యావత్ సినీ ప్రేక్షకులను ఆకర్షించింది. నిర్మాత కేఎల్ నారాయణ 2027లో ఈ సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాధారణంగా రాజమౌళి సినిమాలు 3 నుంచి 4 ఏళ్లు పడుతుంటే ఈసారి వేగంగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం షూటింగ్కు బ్రేక్ పడింది. మొదటి షెడ్యూల్ ముగిసిన తర్వాత మహేష్ బాబు కుటుంబంతో వెకేషన్కు వెళ్లిపోయారు. దీంతో షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. గతంలో రాజమౌళి మహేష్ పాస్పోర్ట్ సీజ్ చేశారంటూ జోకులు వైరల్ అయినా ఇప్పుడు వెకేషన్ ఆపలేకపోయారంటూ సోషల్ మీడియాలో సరదా కామెంట్లు వస్తున్నాయి. నాని నటిస్తున్న ది పారడైజ్ సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభమయ్యింది. నాన్ స్టాప్ గా కొనసాగుతుంది. మార్చి నాటికి పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పూర్తి వివరాలంటే చూద్దాం. నాని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ది పారడైజ్ ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే సెట్స్ నిర్మాణం, దర్శకుడి డీటెయిల్డ్ ప్లానింగ్ వల్ల కొంత ఆలస్యం జరిగింది. మళ్లీ షూటింగ్ స్పీడ్ పెంచనున్నారు. వృధా అయిన సమయాన్ని భర్తీ చేసేందుకు నాని, శ్రీకాంత్ ఓదెల ఇద్దరు నాన్ స్టాప్ షూటింగ్కు సిద్ధమయ్యారు. డిసెంబర్ మొత్తం హైదరాబాద్లోనే నాని ఈ సినిమాకు అందుబాటులో ఉంటారు. మార్చి నాటికి చిత్రీకరణ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. అయితే ఆలస్యం కారణంగా రిలీజ్ మే లేదా జూన్కు వాయిదా పడే అవకాశం ఉందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మోహన్ బాబు, రాఘవ్ జుయాల్ విలన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరో పవర్ఫుల్ టైటిల్ రిజిస్టర్ చేశారు. వకీల్ సాబ్ తర్వాత మళ్ళీ ఈ కాంబో సేమ్ బ్యానర్ లో రెడీ అవుతోంది. ఈ విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో బిజీగా ఉన్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. మరోవైపు పవన్ తో మళ్లీ సినిమా చేయాలని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. గతంలో వకీల్ సాబ్తో సూపర్ హిట్ అందించిన ఈ కాంబో మళ్లీ కలవబోతోంది. ఇప్పటికే అర్జున్ అనే టైటిల్ ను దిల్ రాజు రిజిస్టర్ చేయించారు. ఈ పవర్ఫుల్ టైటిల్ పవన్ ఇమేజ్ కు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ను ఎవరు దర్శకత్వం వహిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పవన్ ఈ టైటిల్ కు ఓకే చెబితే దిల్ రాజు బ్యానర్ లో మరో భారీ ప్రాజెక్ట్ ఖరారు అవుతుంది. అభిమానులు ఈ కాంబో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న కొత్త చిత్రానికి ఇరుముడి అనే వెరైటీ టైటిల్ పరిశీలనలో ఉంది. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ రియలిస్టిక్ ప్రాజెక్టు సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. మైత్రి బ్యానర్ లో ఈ చిత్రం 2026 సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. మాస్ మహారాజ్ రవితేజ కొత్త సినిమా ఇటీవల సైలెంట్ గా షూటింగ్ ప్రారంభమైంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రియలిస్టిక్ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు ఇరుముడి అనే యూనిక్ టైటిల్ ను మేకర్స్ ఖరారు చేయడానికి సిద్ధమవుతున్నారు. రవితేజ కెరీర్ లో ఇంతవరకు లేని టైటిల్ కావడంతో ఈ పేరు ఆసక్తి పెంచుతోంది. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. 2026 సమ్మర్లో ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. రవితేజ ఈ ప్రాజెక్టు కోసం ప్రాఫిట్ షేరింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. దీంతో ఆయన ఈ సినిమాకు ఎక్కువ డేట్స్ కేటాయించారు. దర్శకుడు శివ నిర్వాణ షూటింగ్ను త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అభిమానులు ఈ యూనిక్ టైటిల్తో వచ్చే చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ 2 సినిమా ఈ రోజు సాయంత్రం నుంచి ప్రపంచవ్యాప్తంగా షోలు ప్రారంభం కానున్నాయి. ఏపీలో టికెట్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నా నైజాం మార్కెట్లో ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాలేదు. ఈ విషయం బాలయ్య అభిమానులను కలవరపరుస్తోంది. పూర్తి వివరాలేంటో చూద్దాం. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా భారీ అంచనాల మధ్య ఈ రోజు సాయంత్రం నుంచి థియేటర్లలో ఆడుతోంది. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకుడు. తమన్ సంగీతం అందించగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై భారీ బడ్జెట్తో నిర్మించారు. ఆంధ్రప్రదేశ్లో ఉదయం నుంచే టికెట్ బుకింగ్స్ ప్రారంభమై జోరుగా సాగుతున్నాయి. కానీ నైజాం ప్రాంతంలో ఇంకా బుకింగ్స్ తెరుచుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ప్రీమియర్ షోలు ఈ రోజు సాయంత్రం నుంచి ఉన్నప్పటికీ టికెట్లు అందుబాటులోకి రాకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఈ సస్పెన్స్ ఎప్పుడు తొలగనుందనే సందేహం నెలకొంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అదరగొట్టిన సూపర్ హీరో సెటైర్ సిరీస్ ది బాయ్స్ ఇప్పుడు ఆఖరి సీజన్కు చేరుకుంది. హోమ్లాండర్, బిల్లీ బుచర్ మధ్య ఆఖరి యుద్ధం ఆసక్తి రేపుతోంది. కొత్త పోస్టర్లతో ఫైనల్ సీజన్ త్వరలోనే విడుదల కానుందని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. పూర్తి వివరాలేంటో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్న ది బాయ్స్ వెబ్ సిరీస్ ఇప్పుడు ముగింపు దశకు చేరింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతున్న ఈ సిరీస్ సూపర్ హీరో జానర్ను సెటైర్గా చూపించి అదరగొట్టింది. ఇప్పుడు 5వ సీజన్ ఆఖరిదని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బిల్లీ బుచర్, హోమ్లాండర్ మధ్య ఆఖరి యుద్ధం ఎలా కొనసాగనుందనే ఉత్కంఠ నెలకొంది. కొత్తగా విడుదల చేసిన పోస్టర్లు సోషల్ మీడియాలో భారీ బజ్ సృష్టించాయి. ఈ సిరీస్కి గుడ్ బై చెప్పే సమయం ఆసన్నమైందని అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు. స్ట్రేంజర్ థింగ్స్ తర్వాత మరో పెద్ద సిరీస్ ముగియడం ఓటీటీ ప్రేక్షకులకు గొప్ప షాక్గా మారింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జైలర్ 2 సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. వచ్చే ఏడాది జూన్ 12న పాన్ ఇండియా రిలీజ్కి మేకర్స్ డేట్ లాక్ చేసినట్లు సమాచారం. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. పూర్తి వివరాలేంటో చూద్దాం. రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావస్తోంది. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ పై అంచనాలు ఆకాశాన్నంటాయి. కూలీ తర్వాత రజనీ సినిమాగా రానున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. తాజాగా వచ్చే ఏడాది జూన్ 12న రిలీజ్ డేట్ ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. శివరాజ్ కుమార్, మోహన్ లాల్ కీలక పాత్రల్లో నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఈ రిలీజ్ డేట్ నిజమైతే రజనీ అభిమానులకు బంపర్ గిఫ్ట్గా మారనుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా కోసం యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. కమల్ హాసన్ నిర్మాణంలో వస్తున్న ఈ పెద్ద ప్రాజెక్ట్ ఇప్పటికే హైప్ క్రియేట్ చేస్తోంది. అయితే అనిరుద్ తర్వాత రజనీకి అంత పవర్ఫుల్ మ్యూజిక్ ఇస్తాడా అన్నది ప్రశ్నగా మారింది. కమల్ హాసన్, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై రూపొందుతున్న ఈ భారీ చిత్రానికి ముందుగా దర్శకుడు మార్పు జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా సాయి అభ్యంకర్ ఎంట్రీ ఇవ్వడంతో హైప్ మరింత పెరిగింది. డ్యూడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సాయి అభ్యంకర్ ఇప్పుడు తన కెరియర్లోనే అతిపెద్ద ఆఫర్ అందుకున్నాడు. జైలర్, పేట, దర్బార్ వంటి రజనీ చిత్రాలకు అనిరుద్ ఇచ్చిన మాస్ బీట్స్, ఎలివేషన్ సాంగ్స్ ఇప్పటికీ ట్రెండింగ్లో ఉంటాయి. అలాంటి బెంచ్ మార్కును సాయి అభ్యంకర్ దాటగలడా? రజనీ స్టైల్కు తగ్గట్టు మాస్ అండ్ క్లాస్ కలిపి ఆల్బమ్ ఇస్తే ఈ చిత్రం మరో లెవెల్ సెన్సేషన్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇది ఇంకా అనధికారిక సమాచారమే అయినప్పటికీ ఈ జోడీ కన్ఫర్మ్ అయితే రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఈ కాంబోపై అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి 2వ పాట రిలీజ్కు సిద్ధమవుతోంది. కొత్త పోస్టర్ విడుదల చేసిన మేకర్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ పాట ప్రోమో డిసెంబర్ 6న వస్తుంది. ఫుల్ లిరికల్ వీడియో డిసెంబర్ 8న రిలీజ్ అవుతుంది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. కొత్తగా విడుదలైన పోస్టర్లో చిరంజీవి ఎరుపు తెలుపు ప్రింటెడ్ షర్ట్, తెల్లని ప్యాంట్లో కనిపిస్తూ అదిరిపోతున్నారు. నయనతార పాస్టల్ బ్లూ షర్ట్, ఆరెంజ్ ప్యాంట్లో స్టైలిష్ లుక్లో కనువిందు చేస్తోంది. ఇద్దరి ముఖాల్లోని ఆనందం, బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న సముద్రం, ఓడలు ఈ పాట ఓ బ్రిజీ రొమాంటిక్ నంబర్ అని స్పష్టం చేస్తున్నాయి.
మొదటి సింగిల్ మీసాల పిల్ల రికార్డులు బద్దలు కొడుతున్న నేపథ్యంలో ఈ శశిరేఖ పాటపై అంచనాలు ఆకాశాన్నంటాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం విక్టరీ వెంకటేష్, చిరంజీవి కాంబినేషన్ను తెరపై తెచ్చిన మొదటి సినిమా కావడం విశేషం. సంక్రాంతి 2026కి గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతుంది. సో చూసారు కదండి ఇవాల్టి ఈ స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మహామాక్స్.